హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్ స్టైల్లో టమోటా ఊరగాయని ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. ఇంకా టమోటా ఊరగాయ చేయాలంటే మనకి ఫస్ట్ టమోటాలు కావాలి కదా. సో ఇంకా టమోటాలు కోయడానికి ఇక్కడ మా అత్త వాళ్ళ చేను దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. నేను ఇంకా అలానే మా అత్త కూతురు అయితే వెళ్తున్నామండి. సో ఇంక ఇక్కడ బకెట్ తీసుకొని వెళ్తుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళదే అనమాట టమోటా తోట. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి టమోటా తోటకి నీళ్ళు అయితే కడుతున్నారండి ఆ మామ వచ్చేసి. ఇంకా టమోటా ధర అయితే చాలా వరకు తగ్గిపోయిందండి పాపము. ఇంకా వీళ్ళు నాటినప్పుడు స్టార్టింగ్లో ఒక 2 కోతలు అప్పుడు రేట్ వచ్చిందంట, తర్వాత అసలు రేటే లేదు, అట్లనే వదిలేసాం చెట్లలోనే అని చెప్పనేసి చెప్తున్నారనమాట. చూడండి అట్లా మాగిపోయి కింద అయితే రాలిపోయాయండి కాయలన్నీ. ఇంకా మా అత్త వచ్చేసి చెప్పిందనమాట, ముందు రోజు టమోటాలు ఉన్నాయి, ఎట్లా ఎండాకాలం కదా ఊరగాయన్నా చేసుకోండి, ఎట్లా ఖాళీగానే కదా ఉండారు అని చెప్పనేసి. సో ఇంకా అందుకోసమే టమోటాలు అయితే కోయడానికి అయితే వచ్చామండి. సో ఇంక టమోటాలు అయితే కోస్తున్నాం అనమాట. అయిపోయినాయా, తగ్గిపోయినాయి. నేను ఏమీ కాయలు మిడవాలంగా కాసింది పాప. రేట్లే బాగా ఎర్రగా మాగినట్టు పెరుకో. పెట్టుబడి వచ్చింది కదా, పెట్టుబడి అన్నా 10,000 వచ్చింది. ఇది ఇంక 10,000 వచ్చింది. మాగినవి పాప, ఎర్రగా ఉండేటివి ఊరగాయ బాగుంటుంది. సో చూసారు కదా, ఇంకా అట్లా టమోటాలు అయితే కోసేసామండి. ఇంక ఇక్కడ మా అత్త చెప్తా ఉందనమాట, బాగా పండిండేవి టమోటాలు కోసుకో ఊరగాయకి బాగుంటాయి అని చెప్పనేసి. సో ఇంకా అట్లా టమోటాలతో పాటు పండు మిరపకాయలు కూడా కోసుకున్నామండి. ఇంకా టమోటా పండు మిరపకాయ 2 వేసి ఊరగాయ అయితే చేస్తామన్నమాట, చాలా బాగుంటుందండి. సో ఇంకా అట్లా టమోటాలు కోసుకొని ఇంటికి వాటిని ఎత్తుకొని వచ్చేసరికి అసలు చుక్కలు కనిపించాయండి. ఎండలు అయితే మామూలుగా లేవన్నమాట. ఇంకా విలేజ్లోనే ఇంత ఎండలు ఉంటే ఇంకా సిటీలో ఇంకెలా ఉంటుందో మరి. సో ఇంకా అట్లా టమోటాలు కోసుకొచ్చేసి ఫస్ట్ వాటిని అయితే ఇక్కడ కడిగేస్తున్నానండి. ఇలా కాయల్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత వాటిని అట్లా కొద్దిసేపు అయితే అట్లనే బయట పెట్టేశానండి. ఆ నీళ్ళంతా బాగా వడికిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాయల్ని ఒక క్లాత్ తీసుకొని దాంతో శుభ్రంగా తుడిచేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి టమోటా మీద తేమ అట్లా ఏదైనా ఉంటే మనకి ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. సో ఇంకా అట్లా తుడిచేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే కాయల్ని చిన్న చిన్న ఒప్పులుగా అయితే కట్ చేస్తున్నానండి. టమోటా ఊరగాయని 2 రకాలుగా చేస్తారండి. అంటే ఇట్లా ఒప్పులుగా కోసేసి అట్లే ఆయిల్లో వేసేసి తిరగబాత పెట్టేస్తారనమాట. ఇంకా నేనైతే ఇప్పుడైతే అలా లేదండి, ఇట్లా ఒప్పులుగా కోసి వీటిని బాగా ఎండలో ఆరబెట్టేసి తర్వాత దీన్ని మిక్సీకి పట్టేసి తర్వాత దీనికి పోపు అయితే వేస్తామన్నమాట. చాలా బాగుంటుందండి, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ చూడండి, సో ఇంకా అన్ని టమోటాలని ఇట్లా చిన్న చిన్న ఒప్పులుగా అయితే కట్ చేసేసానండి. ఇంక తర్వాత వచ్చేసి ఈ ఒప్పుల్ని బాగా పిండాలన్నమాట. అట్లా పిండితే మనకి టమోటాలోంచి వాటర్ అయితే వస్తుందండి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఆ అన్ని ఒప్పుల్ని అట్లా బాగా పిండేసి దాంట్లో నుంచి రసం అయితే తీస్తున్నాను అనమాట. అసలు చాలా డేస్ అయిపోయింది కదా ఇట్లా పెద్ద పెద్ద పనులు చేసి, దానివల్ల అట్లా వాటిని అదుముతా ఉంటే కూడా చేయిలు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. మనకి సమ్మర్ వస్తే ఇట్లా టమోటా ఊరగాయ, ఇంకా అట్లనే మామిడికాయ ఊరగాయ, ఇంకా అట్లనే వడియాలు, ఇట్లాంటివన్నీ చాలా మంచిగా చేస్తాం కదండి. సో ఇంకా నేను వచ్చేసి ఇంకా ఇట్లా టమోటాలో ఉండే వాటర్ అంతా అట్లా పిండేసిన తర్వాత ఇంకా ఆ వాటర్లో చింతపండు ఉంటుంది కదండి, ఇంకా ఆ చింతపండుని శుభ్రంగా కడిగేసి ఆ చింతపండుని కూడా ఈ వాటర్లో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చింతపండు వచ్చేసి 300 గ్రాములు అయితే తీసుకున్నానండి. టమోటాలు వచ్చేసి నేను 5 కేజీలు తీసుకున్నాను అనమాట. ఇంకా దానికి వచ్చేసి ఇట్లా 300 గ్రాముల చింతపండుని అయితే వేస్తున్నాను అనమాట. సో ఇంకా అదే వాటర్లో ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇంక ఇక్కడ ఇంట్లో ఉప్పు అయితే లేదని చెప్పనేసి నేనైతే ఇక్కడ సాల్టే వేస్తున్నాను. ఇంకా అట్లా అన్ని వేసేసిన తర్వాత ఆ వాటర్ని ఇంకా అట్లనే ఆ టమోటా ముక్కల్ని ఇట్లా మంచిగా ఎండలో అయితే ఒక రోజు మొత్తం అట్లా ఆరబెట్టేయాలన్నమాట. మనకి టమోటాలో ఉండే తేమంతా పోవాలండి, అప్పుడే మనకి ఊరగాయ అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి. సో చూడండి, నేనైతే అట్లా ఈవినింగ్ చూసాను అనమాట. టమోటాలు అయితే ఇక్కడ ఒరుగులు లెక్క అయిపోయాయండి, అంత బాగా ఎండినాయి అనమాట. సో ఇంకా ఇప్పుడు దీంతో ఊరగాయ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను, చూసేయండి. అసలు ఒక్క రోజులోనే చూడండి అట్లా ఎంత బాగా ఎండిపోయాయో. ఇంకా ఈ టమోటా రసం కూడా చూడండి, గిన్నె నిండాకు పోసింటే అది కూడా చూడండి ఎన్ని తగ్గిపోయాయో, అంటే ఎండలు అంత ఇదిగా వస్తున్నాయి అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండబెట్టిండ టమోటా ముక్కలు, ఇంకా అట్లనే చింతపండు అది నానబెట్టాం కదా, ఇంకా ఆ వాటరు
ఇంకా అట్లనే కొంచెం కొంచెం చింతపండు వేసుకుంటూ మనం వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఓపిక అనేది ఉండి ఇట్లా మిక్సీకి కాకుండా రోట్లో వేసి రుబ్బితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఊరగాయ. బట్ కానీ నాకు ఇంకా 2 పిల్లలు పట్టుకొని రోట్లో రుబ్బి అంత టైం లేదని చెప్పనేసి ఇట్లా మిక్సీకే వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా అంతా ఊరగాయని ఇదే విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇంకా ఇట్లా టమోటాలు చింతకాయ మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా పండు మిరపకాయలు ఉంటాయి కదండి. సో ఇంకా ఆ పండు మిరపకాయలు కూడా ఇట్లా మిక్సీ జార్లోకి సపరేట్గా వేసేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను 5 కేజీల టమోటాలకి ఇక్కడ 1/2 కేజీ పండు మిరపకాయలు అయితే తీసుకున్నానండి. అంటే కారం అనేది కొంచెం కూడా యాడ్ చేయను అనమాట. ఈ పండు మిరపకాయలు వేస్ట్ చేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఇట్లా పాతకాలంలో ఈ విధంగానే చేసేవాళ్ళంట. అలా అని చెప్పనేసి మిరప్పొడి వేస్ట్ చేస్తే ఊరగాయ బాగుండదు అని చెప్పనేసి మీరు అనుకోవచ్చు. బాగుంటుంది, బట్ కానీ పండు మిరపకాయలు వేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకెలాగో పండు మిరపకాయలు కూడా దొరికాయి కదా అని చెప్పనేసి ఇంకా 2 వేసి ఇక్కడ ఊరగాయ అయితే చేస్తున్నానండి. ఇంకా మిరపకాయలు కూడా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా చింతపండు పచ్చడిలో ఈ పండు మిరపకాయల పచ్చడి కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలండి. సో ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకునే ముందు ఇంకా చాలా పని ఉందన్నమాట. ఏంటంటే తెల్లగడ్డలు ఉంటాయి కదండి, ఇంకా ఆ తెల్లగడ్డ పాయల్ని మంచిగా ఒలిచేసుకోవాలండి గుడ్లుగా. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే 3 తెల్లగడ్డలు అయితే తీసుకొని ఒలిచి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల మెంతుల్ని వేసేసుకొని అవి కాస్త బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగాలండి. అలా వేగిన తర్వాత ఆవాలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి 2 వేసేసి వేయించేస్తే మనకి సరిగా మెంతులు వేగవన్నమాట. సో ఇంకా అందుకోసమే మెంతులు కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలను అయితే వేస్తున్నానండి. ఇంకా ఆవాలు వచ్చేసి ఇక్కడ నేనైతే నా చేత్తో 2 పిడుకులు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఆవాలు అనేది చిటపట్లాడిన సౌండ్ వస్తే మనకి ఆవాలు అనేది వేగిపోయినట్టండి. సో ఇంకా అట్లా అవి వేగిన తర్వాత ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. సో ఇంకా అట్లా ఆవాలు మెంతులు పౌడర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 లీటర్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. సో ఇంక ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది అనమాట. సో ఇంకా అట్లా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల ఆవాలు వేసుకొని వాటిని బాగా చిటపట్లాడనివ్వాలి. ఆవాలు అలా చిటపట్లాడిన తర్వాత ఒక 15 ఎండుమిరపకాయలని ఇట్లా తుంచేసి వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ముందుగానే ఒలిచి పెట్టుకున్నాను కదా తెల్లగడ్డ పాయలు, ఇంకా అవి కూడా వేసేసుకొని వీటిని ఆయిల్లో కాస్త బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి మిరపకాయలు అనేది కాస్త కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడే పచ్చడిని యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి అనమాట. ఇక్కడ నేను వచ్చేసి తెల్లగడ్డ పాయల్ని అట్లే పాయలుగానే వేసానండి. ఒకవేళ మీకు అలా ఇష్టం లేకపోతే వాటిని కాస్త పచ్చిగా దంచైనా వేసుకోవచ్చు. సో ఇంకా అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతులు పిండిని కూడా వేసేసుకొని వాటిని బాగా కలిపేసుకోవాలండి. ఆ పచ్చడికి ఆయిల్ అంతా బాగా పట్టే విధంగా కలపాలన్నమాట. అబ్బా అనుకుంటాం కానీ పికిల్స్ చేయడం చాలా ఈజీ అని చెప్పనేసి, బట్ కానీ చేస్తేనే తెలుస్తుందండి. ఇంకా ఎక్కువగా ఇట్లా వేసవి కాలంలోనే కదండి పికిల్స్ చేయడం, ఎందుకంటే ఎండలు బాగా వస్తాయి కదా. సో ఇట్లా ఊరగాయలు అవి చేసి ఎండలో పెడితే మనకి ఈ ఊరగాయ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్లో ఆ పచ్చడి అంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. ఇంకా నాకైతే ఇక్కడ ఉప్పు తక్కువ అనిపించింది అనమాట. సో ఇంకా అందుకోసమే ఇంకా ఇట్లా కొంచెం సాల్ట్ని అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసానండి. ఇంకా మనకి ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇందులో పసుపు అయితే వేయాలంట. సో ఇంకా నేనైతే పసుపు వేయడమే మర్చిపోయానండి. ఇంకా మా అమ్మ వచ్చేసి ఇది రెడ్గానే ఉంది, పసుపు వేయలేదా అని చెప్పనేసి అడిగింది అనమాట. చూడండి మా అమ్మ చూడకుండానే చెప్పేసింది. ఇంకా మా అమ్మ అయితే వెయ్యి పసుపు వేస్తే మనకి ఊరగాయ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, చెడిపోకుండా కూడా ఉంటుంది అని చెప్పనేసి చెప్తా ఉందనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ 2 స్పూన్ల పసుపును కూడా వేసేసి బాగా కలిపేసుకొని అట్లా మంటని సిమ్లో పెట్టేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఆ సగం మీదే బాగా ఉడకాలన్నమాట. సో ఇంకా అట్లా పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపేసుకొని అట్లనే నేనైతే ఒక 1/2 అవర్ పైనే ఉడకబెట్టానండి ఆ ఊరగాయని. మధ్య
మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుందండి. ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలింది. సో ఇప్పుడైతే మనకి ఊరగాయ అయితే రెడీ అయిపోయినట్టు అండి. అసలు స్మెల్ అయితే మామూలుగా రాలేదు. సో ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందని చెప్పి చెప్పారనమాట మా ఇంట్లో వాళ్ళు. సో ఇంక అట్లా ఊరగాయ పెట్టడం ఆలస్యం అంతే అండి. ఇంక ఇంట్లో మార్నింగ్ చేసిండే అన్నం ఉన్నిందనమాట. సో ఇంకా అట్లా ఆ అన్నంలో పెట్టుకొని ఆ ఊరగాయ వేసుకొని అలా కలుపుకొని తింటా ఉంటే అసలు స్వర్గమే అండి. అంత బాగా వచ్చింది ఊరగాయ అయితే మటుకు టేస్ట్. సో ఇంకా దీంట్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు. ఇంకా నేనైతే నెయ్యి తినను కదా, సో ఇంకా అందుకోసమే అట్లా ఆ ఊరగాయ రైస్లో కలుపుకొని తిన్నాను. నాకైతే టేస్ట్ మటుకు సూపర్గా నచ్చిందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, విలేజ్ స్టైల్లో టమోటా ఊరగాయని ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయండి. నేను చెప్పినట్లే ట్రై చేయండి, టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.